హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సో గైస్, ఎన్నాళ్ళో వేచిన రోజు మరి రానే వచ్చేస్తూ ఉంది. అదేంటంటే మరి వరల్డ్ కప్ ఫైనల్, మరి T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో మరి ఇండియా అడుగు పెట్టేసింది. ఇండియాతో పోరాడేది కూడా సౌత్ ఆఫ్రికా. ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికా T20 వరల్డ్ కప్‌లోనే మరి ఫైనల్‌కి అడుగు పెట్టలేదు. సో మరి వచ్చింది కాబట్టి ఈ 2 టీమ్స్ మధ్యలో కూడా ఒక టఫ్ ఫైట్ అనేది కూడా చూడబోతున్నాము. అలాగే ఇంగ్లాండ్ మీద వండర్‌ఫుల్ విక్టరీ ఇండియా సాధించింది కదా! సో దీని గురించి కూడా మనతో మాట్లాడడానికి మన ఎక్స్‌పర్ట్ చంద్రశేఖర్ గారు రెడీగా ఉన్నారు. మరి వారితోనే మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. మన ఇండియా ఫైనల్‌కొచ్చేసింది. అండ్ ఎవ్రీబడి. యాహ్! మీరెలా ఫీల్ అరే అవుతున్నారు? నిద్ర మానుకొని రాత్రి 2 దాకా చూస్తే తెల్లారుజామున ఇంకా హ్యాపీ లేకుండా ఎలా ఉంటది? యెస్. అండ్ ఇంగ్లాండ్ మీద కూడా ఇండియన్ టీమ్ మంచి మంచి ఒక డామినేటింగ్ విక్టరీ అనేది కూడా యాహ్! సాధించింది. కరెక్ట్. కరెక్ట్. నిజంగానే. అంటే ఎందుకంటే ఇంగ్లాండ్‌కి కూడా నంబర్ 8 దాకా మంచి బ్యాటింగ్ ఉంది. మనం గమనించాల్సినటువంటిది. సో కాబట్టి అలాంటిది ఈవెన్ యాక్చువల్‌గా జోస్ బట్లర్ ఈస్ ఇన్ టెర్రిఫిక్ ఫామ్‌లో ఉన్నాడు. ఆఫ్‌కోర్స్ జానీ బెయిర్‌స్టో ఫామ్ లేడు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ యాక్చువల్‌గా ఆన్ టాప్ నిలబడాల్సినటువంటి జోస్ బట్లర్ ఫామ్‌లో ఉండటం. ద వే హీ స్టార్టెడ్ ది ఇన్నింగ్స్. యాహ్! స్టార్ట్ చేసినటువంటి 3 ఓవర్స్ 26 రన్స్ ఆఫ్టర్ ఆల్ 172 టార్గెట్ అంటే 8 ప్లస్ టార్గెట్ ఉన్నటువంటి దాన్ని ఆ రకంగా స్టార్ట్ చేయడం అనేటువంటిది ఒక రకంగా ఇండియన్ ఫ్యాన్స్‌లో గుబుల్ని పుట్టించేటువంటిది. కొంచెం షేకీ షేక్ అనిపించింది. అనేటువంటిది. బట్ ఆ తర్వాత ద వే అతన్ని అవుట్ చేసిన తర్వాత బట్లర్‌ని అవుట్ చేసిన తర్వాత మాత్రం ఇంకా ఏ ప్లేయరు కూడా వికెట్ మీద నిలబడేటువంటి పరిస్థితి లేదు. మన స్పిన్నర్లు ముగ్గురు కలిసి యాక్చువల్‌గా వాళ్ళని డాన్స్ ఆడించారు. యాహ్! పాకిస్తాన్ మీద రిషబ్ పంత్ ఏ రకంగా అయితే గనుక డాన్సింగ్ నేనిప్పటికీ నాకు సంభవం అసలు. అంటే రిషబ్ పంత్ నేచర్‌కి డిఫరెంట్‌గా విరుద్ధంగా ఆడినటువంటి ఇన్నింగ్స్ అది. హ్మ్. అంటే పిచ్ బిహేవియర్‌ని బట్టి. యాహ్! సో, అలాగా నిన్న వాళ్ళు ఇబ్బంది పడినటువంటిది గమనిస్తే కనుక ఐ థరోలీ ఎంజాయ్డ్ ద మ్యాచ్. యాహ్! మరి సెయింట్ లూయిస్ వేదికగా మరైతే ఫైనల్ అనేది కూడా చూడబోతున్నాము. ఇండియన్ టీమ్ అన్‌బీటెన్‌గా అయితే అన్‌బీటబుల్‌గా కూడా ఉంది. అండ్ ఇంకో పక్క సౌత్ ఆఫ్రికా కూడా అన్‌బీటబుల్‌గా ఉంది ఈ వరల్డ్ కప్‌లో. మరి 2 టీమ్స్ మధ్యలో కూడా ఒక అద్భుతమైన మ్యాచ్ అనేది కూడా మనం చూడబోతున్నామా? యాహ్! ఆఫ్ కోర్స్ 2 కూడా మంచి ఫామ్‌లో ఉన్నటువంటివే. 2 టీమ్‌లు అన్‌బీటెన్‌గానే ఉన్నాయి. మార్క్రమ్ కెప్టెన్సీని గనక చూసినట్లయితే ఐసీసీ ఈవెంట్స్‌లో మార్క్రమ్ కెప్టెన్సీ చేసినటువంటి ఏ మ్యాచ్ కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోలేదు. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్. యాహ్! అండర్ 19 వరల్డ్ కప్ కావచ్చు, లేకపోతే గనక ఈవెన్ మన 50 ఓవర్ ఫార్మాట్ మ్యాచ్ కూడా వరల్డ్ కప్‌లో 2 మ్యాచ్‌లకి అతను స్టాండ్ ఇన్ కెప్టెన్‌గా చేశాడు. ఆ 2కి 2 గెలిచారు. ఈవెన్ ఇప్పుడు 8 మ్యాచెస్ వరుసగా ఇన్ ఏ రో హ్మ్. గెలిచారు. సో, అందుకని ఆ స్టాటిస్టిక్స్‌ని పరిగణలోకి తీసుకున్నప్పుడు సౌత్ ఆఫ్రికా చాలా బలమైనటువంటి టీము, మనకి గట్టి పోటీ ఇస్తుంది అనేటువంటిది అనిపిస్తూ ఉంది. మరొకవైపు ఇటు ఇండియా చూస్తే కూడా ఇండియా కూడా అన్‌బీటెన్‌గానే ఉంది. ఒక్క కెనడాతో జరిగినటువంటి మ్యాచ్ వాషౌట్ అయిపోయినటువంటి దాన్ని మినహాయిస్తే గనక మనము అన్‌బీటెన్‌గానే ఉన్నాం. సో, 2 అన్‌బీటెన్ టీమ్స్, ఒక టీమేమో స్పిన్‌ని ఆయుధంగా చేసుకొని విజయాలను సాధిస్తూ ఉంటే, ఇంకొకటేమో పేస్‌ని ఆయుధంగా చేసుకొని విజయాలను సాధిస్తూ ఉంది. హ్మ్. సో, కాబట్టి అంటే 2 టీముల్లోనూ కూడాను విజయాలకి మూలమైన కారణమైనటువంటి బౌలర్‌లే. లెట్ ఇట్ బి ఏ స్పిన్నర్ ఆర్ ఏ మీడియం పేసర్. యాహ్! సో, కాబట్టి అందుకనే ఇట్ విల్ బి ఏ రియల్లీ ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. కానీ ఈ మ్యాచ్ గురించి ఒక విషయం మాత్రం స్పెషల్‌గా చెప్పుకోవాలి సార్. మన తెలుగు ప్రేక్షకులు ఏంటంటే సన్ రైజర్స్‌లో మెయిన్ ప్లేయర్స్‌గా ఉన్న మార్కరమ్ గాని, క్లాసన్ కానీ సౌత్ ఆఫ్రికాలో మెయిన్ ప్లేయర్స్. వాళ్ళు కూడా మ్యాచ్ ఆడుతున్నారు. వాళ్ళు ఆడుతున్నా గానీ మన వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మన వాళ్ళే కదా! అని ఆ ఫీలింగ్ అనేది కూడా ఉంటుంది. కానీ ఇండియన్ టీమ్ ఈస్ ద బెస్ట్. మన దేశభక్తి, మన ఇండియన్ టీమ్ గెలవాలనిపిస్తది. అండ్ దీన్ని ఎలా మనం చూడొచ్చంటారు? లేదు. ఇప్పుడు ఐపీఎల్ ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్ అప్పుడు గనుక ఆ రకమైన ఫీలింగ్ ఉండేదేమో కొంచెం. ఇంకా అంటే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి టైం పట్టి ప్రేక్షకుడికి కొంత ఇది ఉన్నా గానీ, ఎప్పుడైతే అలవాటైపోయిందో ఐపీఎల్ కూడా అలవాటైపోయిందో, ఐపీఎలే మన జాతీయ జట్టే అంటే బయలాటరల్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఐసీసీ ఈవెంట్స్ ఏదైనా సరే టోటల్‌గా. సో, మన దేశం ఆడుతున్నప్పుడు ఉండేటువంటి ఆ భావన, లేకపోతే ఆ ఫీలు, ఆ ఎమోషను ఇవన్నీ కూడా ఒకటే. తమ్ముడే, ఇంకోటే. యెస్. సో చాలా సూపర్‌గా చెప్పారు సార్. అండ్ ఇంకొకటేంటంటే ఎక్కువగా ఐసీసీ ఈవెంట్స్‌లో ఫైనల్స్ గాని, సెమీ ఫైనల్స్‌కి వచ్చేటప్పటికి ఒక మంచి షేకీ అయిపోయే టీమ్ ఏదైనా ఉంది అంటే ప్రతి ఒక్కరి నోట్లోంచి వచ్చే మాట సౌత్ ఆఫ్రికన్ టీమ్. మరి ఈ ఫైనల్‌ని వీళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? ఆ షేకీ అనేది కూడా ఇక్కడ చూసే అవకాశం ఏమన్నా ఉంటుందంటారా? సెమీఫైనల్స్‌లో వాళ్ళు గెలిచిన తర్వాత కొద్దిగా చోకర్స్ అనేటువంటి దానికి ఫుల్ స్టాప్ పెట్టారనేటువంటి భావన. ఈవెన్ ఎందుకంటే అసలు సెమీఫైనల్స్ ఓడిపోతారేమో అనేటువంటి ఇది దాకా వెళ్ళినటువంటి దాన్ని ఆఫ్ఘనిస్తాన్ కూడా ఏమి ఇది అంటే అంత పోటీ అనేది ఇవ్వలేదు. ఇవ్వలేకపోయింది. యాహ్! సో, కాబట్టి అక్కడ ఎప్పుడైతే ద బౌలర్స్ బౌల్ చేసి ఇది చేసిన ఆఫ్ఘనిస్తాన్‌ని తక్కువ స్కోర్‌కి 57 రన్స్‌కి కంటెంట్ చేసినప్పుడే సో, అందుకని ఇప్పుడు అది పోయిందనే అనుకుంటున్నాను నేను. ద వే దే ప్లేడ్ ఈ టోర్నమెంట్. పర్టిక్యులర్‌గా సెమీఫైనల్స్‌లో చేసిన యెస్. దాన్ని. కాకపోతే ఏంటంటే
ఆ ప్రత్యర్థి మీద కూడా ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది సైకలాజికల్‌గానే ఏస్ నో ప్రాబ్లమ్ మనం ఆల్రెడీ ఫైనల్స్‌కి ఎంటర్ అయిపోయాం. డ్రాస్ చూసిన తర్వాత మన ప్రత్యర్థి ఆఫ్ఘనిస్తాన్ అన్నప్పుడు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ వేరు. ఫైనల్స్‌లో మన ప్రత్యర్థి ఇండియారా అనేటప్పుడు ఉండేటువంటి ప్రెషర్ వేరు. సో కాబట్టి దాని నుంచి ఎంత మటుకు బయటకొచ్చారని. కాకపోతే సెమీఫైనల్స్ విక్టరీ వాళ్ళకి ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేస్తుందనటంలో అనుమానమేం లేదు. కానీ ఒక బలమైనటువంటి ప్రత్యర్థి ద రియల్ ఫైటర్ ఫేస్ అయినప్పుడు ఎలా ఫేస్ చేస్తారనేటువంటిది చూడాల్సినటువంటి ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇండియన్ టీం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. బౌలింగ్ విషయంలో అయితే అసలు ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదనిపిస్తుంది యాజ్ పర్ ద పిచ్ కండిషన్స్ ప్రకారమైనా కానీ. అండ్ బ్యాటింగ్ విషయంలో అది మెయిన్గా మిడిల్ ఆర్డర్లో ఏమన్నా మార్పులు చేస్తారంటారా? లేదు అసలు విన్నింగ్ కాంబినేషన్లో ఉన్నటువంటి అందులోనూ ఫైనల్స్కి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఇంట్రోలో చెప్పినట్టుగా. సో కాబట్టి అట్లాంటి అవకాశం వచ్చిన తర్వాత ఇప్పుడు లేనిపోని మార్పులు చేసేసి ఉండేటువంటి, ఎందుకంటే సడన్గా వచ్చి ఆట ఎంత పెద్ద వరల్డ్ క్లాస్ ప్లేయర్ అయినా కానీ సడన్గా వచ్చేసి ఫైనల్ లాంటి మ్యాచ్ ఆడాలంటే కనుక చాలా ఇబ్బంది. ఒకవేళ రీప్లేస్మెంట్ అంటే జనరల్గా ఇప్పుడు చాణక్య మైండ్లో ఉన్నటువంటిది నా ఉద్దేశంలో పాటు శివం దూబే ప్లేస్లో ఏమైనా సంజు శాంసన్ని తీసుకొని రావచ్చు కదా. అంటే ద వే ఐపీఎల్లో సంజు ఆడినటువంటి విధానాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక. బట్ ఒక్కసారిగా తీసుకుని వచ్చి ఎంత సంజు లాంటి క్లాస్ బ్యాట్స్మెన్ అయినా కూడా ఎప్పుడైతే ఎక్కువ రోజులు అతన్ని బెంచ్కే పరిమితం చేసి ఉన్నారో లాస్ట్ క్రంచ్ మ్యాచ్లో ఒకసారి అవకాశం ఇస్తే కనుక న్యాచురల్గా దానికి ఆ షిఫ్ట్ అవటం అనేటువంటిది చాలా కష్టం ఎట్లాంటి ఆటగాడికి. ఒక్కసారి పైగా ఆ కాంబినేషన్ మారిన తర్వాత ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ శివం దుబే మధ్యలో మనం మంచి పార్ట్నర్షిప్ను చూసాం మనం లాస్ట్ మ్యాచ్. ఈవెన్ శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా మధ్యలో కూడా కెమిస్ట్రీ వర్కౌట్ అయింది, మంచి పార్ట్నర్షిప్ను చూసాం మనం. చిన్న బిట్స్ అండ్ పీసెస్గానే ఉండొచ్చు కాక, బట్ యాక్చువల్గా వెరీ వాల్యుబుల్ ఇది. సో అట్లాంటి టైంలో ఒక్కసారిగా ఆ పార్ట్నర్ని మారిస్తే ఆ ఇంపాక్ట్ అనేటువంటిది ఆ మిగిలినటువంటి ప్లేయర్ల మీద కూడా పడుతుంది. ఒక్కసారిగా కోఆర్డినేషన్ లెవెల్ ప్లస్ ఆల్రెడీ ఫైనల్స్ అనేటువంటి ఒక ప్రెషర్ అనేటువంటిది బ్యాక్ ఆఫ్ ది మైండ్ రన్ అవుతూ ఉంటుంది ఎంత పెద్ద ప్లేయర్కి అయినా కానీ. మనం వీఆర్ ప్లేయింగ్ ఫైనల్స్ అని, ఎందుకంటే మనం కూడా సౌత్ ఆఫ్రికా గురించి ఏ రకంగా చోకర్స్ అని చెప్పి మాట్లాడుకున్నాము, మనం కూడా మన హిస్టరీ కూడా గమనిస్తే కనుక అట్లాంటి మ్యాచ్ల్లో చేతులు ఎత్తేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కావచ్చు కాక, లేకపోతే అంతకుముందు ఇంగ్లాండ్ తోటి ఆడినటువంటి సెమీఫైనల్స్ కాక. సో 50 ఓవర్ ఫార్మేట్ ఆర్ 20 ఓవర్ ఫార్మేట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫార్మేట్ ఏదైనా కానీ ఆ నాకౌట్ మ్యాచ్కి వచ్చేటప్పటికి ఆ షేకీనెస్ అనేటువంటిది సో మెనీ టైమ్స్ ఇట్ ఈస్ ఇండియా ప్రూవ్డ్ దట్. అందుకని వీటన్నిటిని కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు మాత్రం ప్లేయింగ్ లెవెన్లో మార్పు ఉండేటువంటి అవకాశం లేదు. అండ్ ఇంకా ఫైనల్ క్వశ్చన్గా నేను అడుగుతుంది ఏంటంటే, ఇండియా గెలుస్తుందా సౌత్ ఆఫ్రికా గెలుస్తుందా ఇవన్నీ అడగను సార్, ఎందుకంటే ఆబ్వియస్లీ మనం ఇండియానే గెలవాలనుకుంటాం కాబట్టి. ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ మెయిన్గా ఇండియన్ టీంలో ఎవరు అవుతారు అండ్ సౌత్ ఆఫ్రికన్ టీంలో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఎవరయ్యే అవకాశాలు ఉంటాయి? సౌత్ ఆఫ్రికాకి మార్క్రమ్ ఒకవైపు నిలబడ్డాడంటే మాత్రం డెఫినెట్లీ హీ విల్ టేక్ ద గేమ్ టు ఎనీబడీస్ హ్యాండ్స్. ఓకే, ఇండియా విషయానికి వచ్చేవాడికి నో డౌట్ బుమ్రా. వావ్, ఒక సైడ్ నుంచి అయితే బ్యాట్స్మెన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఇంకో సైడ్ నుంచి అయితే బౌలర్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఇలాంటి రసోత్తరమైన పోర్లో అయితే ఫైనల్లో మరి ఇండియన్ టీం గెలవాలని కోరుకుందాము. సో మన దేశమంతా కూడా మరి ఎంతగానో ఎదురు చూస్తుంది. మరి అయితే వరల్డ్ కప్ని ఎత్తే అవకాశం మరొకసారి రాబోతుంది, అది కూడా T20 వరల్డ్ కప్. సో గైస్ మనందరం కూడా చీరప్ చేద్దాం మన ఇండియన్ టీంకి. ఆల్ ది బెస్ట్ టు టీమ్ ఇండియా. సో మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ చాణక్య.